ప్రధాన దిశ నిన్న మొన్న నేను చెప్పకపోతే నేను భయపడ్డాను కూడా అంటారు. హెరిటేజ్ విషయం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు, ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశ వీళ్ళు మాట్లాడతారు దేశ. మొన్న ఒకసారి మీరు సాక్షి పేపర్ చూస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. భారతీయ సిమెంట్ మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. నేను అది మాట్లాడడం లేదు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనేదానికి